అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు 10 ఎకరాల లోపు అయితే విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా 20వ విడత అనేది అయితే మనకు జూన్ 1వ తారీఖు నుండి ఈ నెల చూసుకున్నట్టయితే మనకి ఈ రోజే అన్నమాట 30 తారీఖు అంటే చూసుకున్నట్టయితే మన జూన్ 1వ తారీఖు నుండి 6 తారీఖులో అయితే పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడనున్నాయి అన్నమాట. ఏదో విధంగా చూసుకున్నట్టయితే ఈసారి అయితే మనకు 3 మార్పులు అయితే చేస్తున్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తాయి. మొత్తం అయితే మీకు వివరించడం అయితే జరుగుతుంది. సో రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సంబంధించి ఇప్పటికే మనకు 4 ఎకరాల లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న కలిగిన రైతులందరికీ కూడా ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని అయితే ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పథకాలను అమలు చేస్తామని అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు. అయితే ఈ యొక్క విషయం అనేది అందరికీ తెలుసు. అయితే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే మనకు వానాకాలం సీజన్ కూడా రావడం అయితే జరిగింది. సో ఇంతవరకు చూసుకున్నట్టయితే మనకు యాసంగి సీజన్కి సంబంధించి అక్కడక్కడ డబ్బులు మాత్రమే పడ్డట్టయితే తెలుస్తుంది. అంతకన్నా ముందు చూసుకున్నట్టయితే మనకు పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే ఈ యొక్క ఏవైతే 20వ విడత అనేది అయితే రావడం అయితే జరిగిందన్నమాట. దీనికి సంబంధించి కూడా 3 మార్పులు అయితే చేస్తున్నట్లు కొన్ని అంశాలు అయితే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా మీకు అయితే ఇప్పుడు పూర్తిగా అయితే వివరించడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే తప్పకుండా గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోండి. దీనికి సంబంధించి కూడా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా మనకి ఏదైతే ఏదైతే ఉందో పాత పద్ధతి అనేది కొనసాగుతుందా లేదా మనకు కొన్ని మార్పులు అనేది ఏవైతే చేస్తున్నారో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఏదే విధంగా చూసుకున్నట్టయితే ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకోలేదో 19th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఇంకా ఎవరైతే పూర్తి చేసుకోలేదో అప్పుడు కూడా ఇలానే డబ్బులు ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్కరైతే ఈసారి అయితే ఈ కేవైసీ ప్రక్రియ అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే మళ్ళీ ఇది ఏదైతే ఉందో ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే కొనసాగింపులో అయితే ఉంది. రైతులైతే తప్పనిసరిగా మీ యొక్క మొబైల్ నెంబర్తోనైతే లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేవైసీ రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది కింద ఇప్పటి వరకు 19వ విడతల అకౌంట్లోనైతే డబ్బులు జమ చేయగా ఇప్పుడు 20వ విడత కోసం రైతులను అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మరి ఈ డబ్బులకు సంబంధించి కూడా మనకు పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకొని చూడాలి, ఇప్పుడు మీకు పూర్తి స్థాయి సమాచారం కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీరు లింకప్ అయితే చేసుకున్నట్లయితే ఈ కేవైసీ ప్రక్రియ అనేది కూడా pmkisan.gov.in వచ్చేసి అయితే మన వెబ్సైట్లో వచ్చేసి కూడా దీనికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు మొబైల్ ద్వారా కూడా. అయితే రైతులకు ఆద్యంగా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 20వ విడత పనులు అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మొదట పీఎం కిసాన్కి సంబంధించి వెబ్సైట్ వచ్చేసి www.pmkisan.in వచ్చేసి హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్కి వెళ్ళండి. ఆ తర్వాత బెనిఫిషియరీ లిస్టుపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, గ్రామం అలాగే ఈ యొక్క వివరాలు అనేవి అయితే మీ పూర్తి సమాచారం అయితే నమోదు చేయండి. సమాచారం అంతా నింపిన తర్వాత గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఏదైతే ఉందో మొబైల్ నెంబర్తోనైతే లింకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరు కూడా 2000 రూపాయలు అనేవి కూడా మిస్ కాకండి.